ఏపీ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ బరితెగించి మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఛార్జ్షీట్లు వేయించడానికి సునీల్ కుమార్ కు ఎలాంటి అధికారం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నేను సిఐడి చీఫ్ గా ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నింటినీ కూడా ఛార్జ్ షీట్ వేయించాను. రాష్ట్రం మొత్తంలో 4000 మందికి కూడా విధంగా నేను కృషి చేశాను. నేను పనిచేసిన ప్రతి చోట ఎస్సీ ఎస్టీ దళిత క్రైస్తవులకు అందరికీ కూడా మెయిన్ లైన్ లో పోస్టింగ్లు. ఆ ఏ రోజు కూడా అరణ్యాలపేట ఇలాంటి పోలీస్ స్టేషన్ లో ఏ రోజు దళితులు ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు. మొట్టమొదటిసారి నేను ఐజీగా పోస్టింగ్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్పడం కాదు, అధికారం ఉండగా మనం ఏం చేశామో చెప్పుకోవడానికి ఉండాలి. మరి 4000 కేసుల్లో ఎస్సీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ వేయించాను అని చెప్పి ఈ వ్యక్తి ఇంత బరి తెగించి మాట్లాడటం అనేది ఇంకా చాలా టూ మచ్ అది. సో దాన్ని బట్టి అవన్నీ ఫాల్స్ కేసెస్. నా కస్టోడియల్ టార్చర్ కేసులో నేను చెప్పా, ముఖ్యమంత్రి గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు కస్టోడియల్ టార్చర్ జరిగిందని. మరి అప్పుడు అతనే ఉన్నాడు. 164 స్టేట్మెంట్స్ అయినాయి. ఇతని పాత్ర క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. అయినప్పటికీ మరి ఆ సంబంధిత అధికారులు ఏదో ఒకసారి 2 గంటలు 3 గంటలు మాట్లాడారు. తర్వాత మళ్ళీ మాట్లాడిన దాఖలాలు అయితే కనిపించట్లా.